చుట్టూ కూడా జాలితోటి క్లియర్గా ఫెన్సింగ్ వేసి ఉంది, మంచి కడీలతోటి. మీకు అక్కడ వైపు రోడ్డు చూపెడతాను. దీనికి 2 రోడ్లు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు విలేజ్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట. అట్ లాస్ట్ చూడొచ్చు, అక్కడ వైపు కనుక చూసుకున్నట్టయితే మొత్తం విలేజ్ కనెక్టివిటీ ఉంటుంది. ఆ విలేజ్ కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 500 మీటర్లే ఉంటుంది. ఆడ ఊరికి ఆనుకొని ఉండే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ షెడ్ ఉన్నది. షెడ్లో కూడా మనం బర్రెలు కానీ లేదు పౌల్ట్రీ ఫామ్ కూడా ఎవరైనా కావాలి అని అంటే పౌల్ట్రీ ఫామ్ కూడా పెట్టుకునే విధంగా మనకి ఈ షెడ్ ఉందన్నమాట. ఈ విధంగా పౌల్ట్రీ ఫామ్ షెడ్ లాగా కూడా ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా పెద్ద షెడ్. కావాలంటే మనం కోళ్ళ ఫారం అయినా పెట్టుకోవచ్చు. డైరీ ఫామ్కి కూడా ఫర్దర్ ఫ్యూచర్లో అగ్రికల్చర్ ల్యాండ్ అయితే చాలా బాగుంటుంది. మనకు బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ ఉంది మనకు అగ్రికల్చర్ ల్యాండ్. మొత్తం షెడ్ చూడొచ్చు, రేకుల షెడ్. ఆల్మోస్ట్ మనకు పైకి 12 నుంచి 13 ఫీట్ హైట్ అయితే మనకు రేకుల షెడ్ ఉంది. అండ్ ఇటువైపు కూడా మనకు షెడ్ ఉంది. ఇక్కడ వైపు కూడా మొత్తం ఇదంతా ఫెన్సింగ్ కూడా మనకు ల్యాండే అనమాట. మీరు అటువైపు చూడండి, అటు లాస్ట్లో కనుక చూసుకున్నట్టయితే అది మొత్తం 60 ఫీట్ల రోడ్డు అంటారు అనమాట. అట్లా 60 ఫీట్ల రోడ్డు ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్లో వచ్చేసి మనకి ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఈ రోడ్డు ఇది వచ్చేసి మనకు ముందట 30 ఫీట్ రోడ్డు ఉంటుంది, డాంబర్ రోడ్డు. అటు కనుక 60 ఫీట్ల డాంబర్ రోడ్డు ఉంటుంది అనమాట. ఇట్లా 2 డాంబర్ రోడ్లకు మధ్యలో చుట్టూ కంప్లీట్గా మనకి ఇది అగ్రికల్చర్ ల్యాండ్. 2 ఎకరాల్లో మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఇస్తున్నారనమాట కంప్లీట్గా. ఇటువైపు కూడా